సో హలో గైస్ అందరికి. సో ఇట్లా మళ్ళీ సీరియస్ కంటెంట్ వచ్చేసి మ్యాక్సిమం జిమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నాయి కానీ సో మాస్టర్బేషన్ చేయడం వల్ల వాళ్ళకి బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చాలా వరకు అయితే అంటే చాలా వరకు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండ్ ఆబ్వియస్లీ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లైక్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎలాంటి విషయమైనా సరే ఇప్పుడు ఓవర్ లిమిట్ గేమ్ అని చేసినా కూడా మనకైతే నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కూడా అలాంటివి అనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒక 18+ ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ హార్నీ ఫీలింగ్స్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది, సెక్షువల్ ఫీలింగ్స్. సో వాట్ వి సెడ్, సో అలాంటి ఫీలింగ్స్ అది కామన్ అందరికి ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది సర్టన్ ఏజ్ వరకు. బట్ ఎప్పుడైతే జిమ్ చేసే వాళ్ళు చూసినారా సో మాక్సిమం వాళ్ళకి అంటే అంటే హార్మోనిక్ చేంజెస్ వల్ల మాత్రం కొంచెం ఎక్కువ లెవెల్లో వాళ్ళకి ఒక ఫీలింగ్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఆ టైంలో వాళ్ళకి మాస్టర్బేషన్ చేయాలని ఒక థాట్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది. బట్ జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జిమ్ చేసినట్టే ఇప్పుడు నార్మల్గా ఊరికే డేకి 2-3 టైమ్స్ అట్లా చేసుకుంటూ పోతే వాళ్ళ బాడీకి ఏమంటారు ఎఫెక్ట్ అవుతాయి కానీ వాళ్ళు చేసే వర్కౌట్ వాళ్ళ బాడీకి ఏమంత చేంజెస్ కనిపించవు ఏమంత మ్యాక్సిమం. ఇంకా ఓవర్గా ఎప్పుడైతే మీరు మాస్టర్బేషన్ చేస్తారు కదా ఆ టైంలో మాత్రం మీకు మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్గా మేము చేసినా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఓవర్ లిమిట్గా ఏం చేయకూడదు. ఓవర్ లిమిట్గా చేస్తే మాత్రం మీకే అసలు హార్మ్ఫుల్గా ఉంటుంది అనమాట. అట్లా అని చెప్పేసి మీరు కంపల్సరీ చేయాలని కూడా అనట్లేదు. సో ఎంతవరకు రెడ్యూస్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒకరి ఫీలింగ్స్ కంట్రోల్ చేయడం వల్ల అంటే అలాంటి ఫీలింగ్ ఒక సర్టెన్ ఏజ్లో 18+ ఉన్న వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా చాలా కష్టం. అండ్ కన్సిస్టెన్సీతో ఒకవేళ కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళైతే అసలు ఏం చేయకుండా ఓన్లీ జిమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఏ విషయం అనేసి ఎలాంటి థింగ్ అనేసి ఓవర్ లిమిట్గా చేయకండి. ఎప్పుడైతే ఓవర్ లిమిట్గా చేస్తారో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం వీక్ అవ్వడం వల్ల మీ బాడీలో ఉన్న మీరు చేసే జిమ్ వర్కౌట్ వల్ల మీ బాడీ గ్రోత్ అవ్వకుండా ఆపోజిట్ ఇంకా బక్క అయిపోతారు. మీరు ఆబ్వియస్లీ స్కిన్నీ బాడీ అయిపోతారు. అండ్ ఒక చేంజెస్ ఆపోజిట్ చేంజెస్ కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వర్కౌట్ చేసే వాళ్ళ బాడీ వాళ్ళ ఫేస్ అనేది ఆపోజిట్ అంటే మంచిగా గ్లో అవుతుంది, మజిల్స్ అనేది కొంచెం బిల్డ్ ఒక్కొక్క చేంజెస్ వస్తుంది అనమాట. బట్ ఓవర్ లిమిట్గా ఎప్పుడైతే మీరు మాస్టర్బేషన్ చేస్తారో దాంతోపాటు మీరు వర్కౌట్ చేసినా కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపారు. ఇంకా రివర్స్గా మీ బాడీ మొత్తం స్కిన్ అయిపోతుంది, మీ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ అండ్ కంట్రోల్ మ్యాక్సిమం ఆపేనికైతే ట్రై చేయండి అనమాట. ఆపేస్తేనే మీకు చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. అండ్ బేసికలీ ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఆపేసిన కూడా ఇప్పుడు 1-2-3 వీక్స్ వరకు కంటిన్యూస్గా ఏం చేయకుండా కూడా ఇప్పుడు సడన్ గా ఆపేసిన వాళ్ళకి ఎత్తోటి వేసిన వాళ్ళకి నైట్ ఫాల్ రావడం అంటే చాలా కామన్ అనమాట. ఒక్కసారి వస్తే ఇట్స్ ఓకే నో వరీస్. బట్ రిపీటెడ్లీ వస్తే అది హెల్త్ ఇష్యూ ఉండడం వల్లనే నైట్ ఫాల్ అవుతుంది. బట్ ఏమంటారు ఇప్పుడు నార్మల్గా మీరు ఆపేసిన తర్వాత సడన్ గా మీకు ఒక్కసారి నైట్ ఫాల్ వచ్చినాక దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రిపీటెడ్గా వస్తే మీకు ఇష్యూ అనమాట. సో ఇది మెయిన్లీ. అండ్ జిమ్ చేసేటప్పుడు అయితే మీరు ఎక్సెస్గా ఏం చేయకండి. అంటే మీరు చెప్తున్నా మాస్టర్బేషన్ అనేది అండ్ జంక్ ఫుడ్ అలాంటివి ఏం తీసుకోకండి. సో హెల్తీగా ఉండండి అండ్ హెల్తీ ఫుడ్ తినండి. మీ బాడీ మంచి గ్రోత్ అనేది వస్తుంది అండ్ మీ మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండడం వల్ల మీ బాడీలో గ్రోత్నెస్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఇదే అనమాట మెయిన్లీ. సో మ్యాక్సిమం చిన్న వీడియోస్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ నెక్స్ట్ వీడియోలో వెళ్తాము. చాలా బాబాయ్ అందరికీ.